ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాస్బుక్లు, రేషన్ కార్డులు ఉన్న వారి రుణాలనే మాఫీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆదాయ పన్ను చెల్లించేవారు ఉద్యోగులను మినహాయిస్తున్నట్లు సమాచారం. కేబినెట్లో చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. 2018 డిసెంబర్ 12 నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేయనుంది. 2-3 రోజుల్లో లబ్ధిదారుల జాబితా ప్రభుత్వానికి చేరనుంది. రైట్, ఇక రుణమాఫీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్, అంటే మొత్తంగా పాస్బుక్లు, రేషన్ కార్డులు ఉన్న వారికి మాత్రమే రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది ఆగస్టు 15 లోపు. ఎందుకంటే ఇప్పటికే రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు కూడా చేసుకుంటున్నారు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు కూడా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అండి విక్రాంత్. విజయ్, వాస్తవానికి ఇటు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగస్టు 15 నాటి కూడా రుణమాఫీ చేసేందుకు రాష్ట్ర సర్కార్ కూడా సిద్ధమవుతా ఉంది. ప్రకటించినట్టుగానే ఆలోగే ఆగస్టు 15 లోపే మాఫీ చేసి తీరుతామని వచ్చి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతా ఉన్నాడు. ఇందుకు అవసరమైనటువంటి నిధుల సమీకరణకు సంబంధించి కూడా ప్రభుత్వం ముందు 3 మార్గాలు సూచిస్తా ఉన్నాయి. ఒకటి, రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలను బదలాయించడం. 2, FRPM నిబంధనలకు లోబడి కూడా ఏడాదికి 58,000 కోట్లు రుణం తీసుకునే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో కూడా మిగిలిన 9 నెలల కాలానికి సంబంధించిన రావాల్సినటువంటి రుణం మొత్తం కూడా 48,000 కోట్లతో కూడా జూలై, ఆగస్టు నెలల్లోనే సాధ్యమైనంత ఎక్కువ తీసుకునే ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ FRPM రుణాలను ఫలానాధికారికి ఉపయోగించాలనే షరతులేవి లేవు కాబట్టి ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే జూలై, ఆగస్టు నెలల్లో కూడా ప్రత్యేక అవసరాలు ఉన్నాయని వివరించి కూడా తీసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తా ఉంది. అందుకు రిజర్వ్ బ్యాంక్ అంగీకరిస్తుందనే ఆశాభావంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఒకవేళ అనుకున్న సమయంలో అనుకున్న మొత్తానికి అనుమతులు రాకుంటే 3వ పద్ధతిని అనుసరించాలని కూడా సర్కార్ భావిస్తా ఉంది. ప్రభుత్వ భూములను కూడా తనఖా పెట్టి నిధులు సేకరించడం, లేదంటే ప్రభుత్వ భూములు వేలం వేసి అవసరమైన నిధులు సమీకరణ చేయడం, ఇది సాధ్యమైనంత తక్కువ సమయంలోనే దీనికి సంబంధించి కూడా డబ్బులు సమీకరించాలి. దానికి రుణమాఫీకి తుది గడువు ఇంకా 2 నెలలే ఉన్నందున ఈ ప్రక్రియ ఎంతవరకు ఆచరణ సాధ్యమనే అంశంపై కూడా ప్రభుత్వం కసరత్తులు చేస్తా ఉంది. ఒకవేళ ఈ 3 పద్ధతుల్లోనూ నిధుల సేకరణ చేయలేకపోతే జూలై నెలలో ప్రభుత్వానికి వచ్చే పనుల ఆదాయంలో అత్యవసర ఖర్చులు పోను మిగతా మొత్తాన్ని కూడా మొత్తం రుణమాఫీకే మళ్లించాలనే ఒక పెద్ద ఆలోచనలతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దాంతో పాటు ప్రభుత్వం సొంత వనరుల ద్వారా కూడా సమీకరించుకున్నటువంటి నిధులను FRPM పరిధిలో కనీసం 10,000 కోట్ల రుణాన్ని సేకరించి ఆ మొత్తాన్ని అన్ని కూడా బిల్లుల చెల్లింపులో చేయాలని ఆలోచిస్తా ఉంది. ఆగస్టు మొదటి వారంలో కూడా 1 లక్ష లోపు రుణాలను మాఫీ చేయాలని సర్కార్ భావిస్తా ఉంది. తర్వాత 1.5 లక్షల ఆగస్టు నాటికి కూడా 2 లక్షల రుణాలను కూడా పూర్తిగా మాఫీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ కూడా ఈ పథకాన్ని అమలు చేసిన 1 లక్ష లోపు రుణాల మాఫీకే పరిమితమైంది. అది కూడా దశల వారీగా మాఫీ చేసింది. దాంతో బీఆర్ఎస్ సర్కార్ పై ఒకేసారి ఆర్థిక భారం పడలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఒకేసారి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామనేసి హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇందుకు దాదాపు 40,000 కోట్లకు పైగా కూడా నిధులు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తా ఉంది. రుణమాఫీ కోసం అందుబాటులో ఉన్నటువంటి నిధులన్నీ వాడేస్తే ఆ తర్వాత ప్రభుత్వ అవసరాలకు అప్పులు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఏం చేయాలనే ఆలోచనతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వాస్తవానికి రేపు 18వ తారీఖు కూడా ఇటు రాష్ట్ర కేబినెట్ కూడా భేటీగా పోతా ఉంది. ప్రధానంగా ఈ రైతు రుణమాఫీపైనే చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా కూడా ఈ రుణమాఫీ ఎవరికి వర్తింపజేయాలనే ఆలోచన వచ్చినప్పుడు మాత్రం రకరకాల వాదనలు వినిపిస్తా ఉన్నాయి. ఒకవేళ కుదించాలి, తక్కువ మందికి మాత్రమే రుణమాఫీ చేయాలనే ఒక ఆలోచన వస్తే మాత్రం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి PM కిసాన్ దశలనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా
నిర్వర్తించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం పీఎం కిసాన్ కూడా ఏ ఒక్క ట్యాక్సీ ప్లేయర్ గానీ ప్రభుత్వ ఉద్యోగి గానీ ఇటు పీఎం కిసాన్ కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తలేదు. అట్లాంటి ఆలోచన తీసుకొస్తే చాలా వరకు బెనిఫిట్ అవుతుంది ప్రభుత్వానికని కొంతమంది ఆలోచన చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఖచ్చితంగా 100% ఏ ఒక్కరికి కూడా వెసులుబాటు లేకుండా కూడా ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేయాలనే ఆలోచన పట్టుదలతో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఖచ్చితంగా మనం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేయాలనే ఒక లక్ష్యంతో మాత్రం అంటే విక్రాంత్ మీరు ముందు చెప్పినట్లుగా ఏదైతే సవాళ్ళు ప్రతి సవాళ్ళకి సంబంధించి కూడా ఇదే రుణమాఫీ వేదిక అయింది కాబట్టి ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి బీఆర్ఎస్ ను గట్టి దెబ్బ కొట్టాలని ఒకవైపు రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అంటే హరీష్ రావు కామెంట్స్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ లో కొంతమంది కీలక నేతలు కూడా అప్పటికి అసలు సాధ్యమయ్యే అవకాశమే లేదంటూ కూడా కామెంట్స్ చేశారు. సో రాజకీయంగా ఎలా ఉండబోతోంది ఈ అంశం? ఎస్ విజయ్, మీరు అన్నట్లు వాస్తవం చాలా ప్రధానమైనది. ఎందుకంటే చాలా ఎన్నికల సమయంలో కూడా వాస్తవానికి రైతు రుణమాఫీకి సంబంధించి కావచ్చు, రైతులు కావచ్చు, పెద్ద ఎత్తున గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటైంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా రైతులకు సంబంధించిన రుణాన్ని మాఫీ చేసి వాళ్ళ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇదే విషయంలో కూడా మొన్న లోక్సభ ఎన్నికలకు ముందు కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ రేవంత్ రెడ్డి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టెంపుల్ మీద ఒట్టేసి మరి ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను, ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాననేసి చాలా సూటిగా ప్రతి నియోజకవర్గంలో చెప్పిన పరిస్థితి ఉంది. ఇదే సమయంలో హరీష్ రావు కూడా తను రాజీనామా చేస్తా అనేసి కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. దానికి సంబంధించిన రాజీనామా లేఖను కూడా సమర్పించినప్పటికీ అది స్పీకర్ ఫార్మాట్ లో లేదని కాంగ్రెస్ నేతలు కూడా ఎద్దేవా చేసిన పరిస్థితి ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ అనేది సాధ్యం కాదు అని కుండబద్దలు కొడుతున్నారు. కానీ ఇదే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేసి తీర్తామనేసి కూడా భీష్మించి కూర్చుంది. ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా వాస్తవానికి ఇప్పటికే అనేక సార్లు కూడా ఎప్పుడైతే ఎన్నికల కోడ్ ముగిసిందో ఇప్పటికే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నప్పటికీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుంది కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా ఖచ్చితంగా రైతు రుణమాఫీ మీద చర్చించొద్దని ఒక నిబంధన పెట్టింది. ఆ మేరకు ఆ రోజు కూడా క్యాబినెట్ మీటింగ్ లో కూడా చర్చించిన పరిస్థితి. ఎన్నికల కోడ్ ఇప్పటికే ముగిసిన నేపథ్యంలో కూడా ఈ 2 రోజుల్లో క్యాబినెట్ మీటింగ్ ఉండబోతోంది. ఈ క్యాబినెట్ మీటింగ్ లో కూడా ఎవరెవరికి వర్తించాలి, ఎక్కడి నుంచి నిధులు తీసుకురావాలనే దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి దానికి సంబంధించిన నిధులు సమకూర్చి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా పర్యటించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే డిసైడ్ అయ్యారు. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా తయారు కాబోతా ఉంది. ఎప్పుడైతే నిధులు సమకూరించి రైతు రుణమాఫీకి సిద్ధమైందో ఆ రోజు నుంచే రాష్ట్రంలో జిల్లాల పర్యటన కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా దానిపై దృష్టి పెట్టారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.